ప్రింట్ మీడియా వారికి నా యొక్క నమస్కారాలు. నాతోటి నాయకులకి మరియు యువకులకి నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై అమరన్న, జై చంద్రబాబు. నేడు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దినానికి నాంది పలికినటువంటి రోజు నిన్నటి దినం. రాయలసీమకి ఎన్నో ఏళ్ల కళ, ఆ కళను నిజం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి నాయకులు నిన్న రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరిట JSW సంస్థ యొక్క మధ్య అనుసంధానంతో నిన్న స్టీల్ ఫ్యాక్టరీకి జమ్మలమడుగులోని సున్నపురాలపల్లి వద్ద భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ చేసిన అనంతరం ఒక రాయలసీమకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకత చాటుకుంది. ఎందుకంటే ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ ఉపయోగంలోకి వస్తే రాయలసీమ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. అదే విధంగా నిరుద్యోగ యువతులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. అదే విధంగా ఆడ మంచి ఆర్థిక ప్రతిష్టకు నాంది పలుకుతున్నటువంటి ప్రాజెక్టు ఈ యొక్క ఉక్కు పరిశ్రమ. కానీ గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రాయలసీమ బిడ్డని చెప్పి ఓట్లు దండుకున్నటువంటి వ్యక్తి, ఆ రాయలసీమ ప్రాంతాన్నే కాకుండా ముఖ్యంగా ఆ జిల్లా వాసైన కడపను కూడా అభివృద్ధి చేయనటువంటి నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి అయితే, ఆ రాజశేఖర రెడ్డి ఆ రోజు కడప యొక్క ఆస్తుల్ని కూడా గాలి జనార్దన్ రెడ్డికి రాముని స్టీల్స్ పేరుత ధారాదత్తం చేసి యావత్తు ఆ యొక్క కడప ఆస్తుల్ని మొత్తం ధారాదత్తం చేసి రాయలసీమ ద్రోహిగా నిలిచినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకుడు 2019లో అదే పేరిట సున్నపురాలపల్లి దగ్గర శంకుస్థాపన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ రోజు నేను ఈ రోజు భూమి పూజ చేశాను. భూమి పూజ చేసిన తర్వాత 3 ఏళ్లలో ఈ ఫ్యాక్టరీ నిర్మించి రాయలసీమకి నేను అంకితం చేస్తా, కడప ప్రజానికానికి అంకితం చేస్తానని చెప్పినటువంటి నాయకుడు కనీసం అక్కడ ముళ్ళ పనులను కూడా క్లీన్ చేయనటువంటి నాయకుడు. అదే పేరిట మళ్ళా 2019 ఎన్నికలకు ముందు మళ్ళా మరొకసారి అదే స్టీల్ ఫ్యాక్టరీని మళ్ళా భూమి పూజ చేసి ఆ ప్రజల్ని మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలను తన సాక్షి పేపర్ కి, సాక్షి టీవీకి, అదే విధంగా వారి కంపెనీలకి డబ్బులు దండుకున్నాడు. కానీ ఆ కంపెనీని ప్రారంభించలేకపోయాడు. దుర్మార్గుడు, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ నాయకుడి యొక్క విశ్వసత నమ్మకుండానే నేడు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకంగా ఆలోచించి నేడు కూటమి నాయకులతో చర్చించి ఈ రాయలసీమకు ఒక ప్రాణ ప్రతిష్టను ఇవ్వాలి, ఒక ఆర్థికంగా పరిపుష్టితం చేయాలి. రేపు భవిష్యత్తులో దాదాపు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కడప బిడ్డలకి, అదేవిధంగా రాయలసీమ బిడ్డలకి ఉద్యోగావకాశాలు కల్పించే పని ఈరోజు నిమగ్నం అయితే దాన్ని కొంతమంది కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉంటే విడ్డూరుగా ఉంది. వీళ్ళకి దమ్ముంటే ఈ యొక్క రాయలసీమ ప్రాంతం మీద మీకు ప్రేమ కనికరం ఉంటే ఏ రోజైనా ఇలాంటి పనులు చేయడానికి మీరు సాహసించారా అని నేను అడుగుతాను. ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి సమస్యల మీద ఏ రోజు కూడా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రస్తావించిన సందర్భాలు లేవే. కానీ నేడు అహర్నిశలు కష్టపడుతూ రాత్రి మౌలను చూడకుండా కనీసం కుటుంబానికి ఒక సమయం కూడా కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజానికాని కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నాయకులు కార్యక్రమం. అలాగే రాయలసీమ ఉక్కు కర్మాగార పరిశ్రమ ఎన్నో ఏళ్ల నాటి కలది. నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు భూమి చేయడం కూడా ఎంతో విశేషకరం అని కూడా, అలాగే కొన్ని వేల కోట్ల పెట్టుబడిని తీసుకురావడం, సుమారు 18,000 కోట్ల నిధులతో పరిశ్రమ స్థాపించడం, అలాగే 3,000 మిలియన్ టన్నుల ఉత్పత్తిని రాబట్టడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా. అలాగే ఎన్నో పరిశ్రమలు ఆయన ద్వారా మనకు రావడం మనకందరికీ కూడా శ్రేయస్కరం. ఎంతో మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆయన చర్యలు తీసుకుంటూ వెళ్తుంటే కొంతమంది దుర్మార్గులు వైసీపీ నాయకులు కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఆయన పైన బురద చల్లడం, తెలుగుదేశం పార్టీని అవమానించేకరంగా మాట్లాడటం కూడా జరుగుతా ఉంది. అన్ని కూడా చూస్తూ ప్రజలు నమ్మరు. ఇలాంటి దుర్మార్గులకు మరొకసారి ప్రభుత్వంలోకి వస్తే ఎలా ఉంటుందో ఆంధ్ర రాష్ట్రం అనేసి కూడా చూసాం. వారు వచ్చిన తొలినాల నుంచి కూడా ఏదైనా సాధించారంటే చంపడం, కూల్చడం, ఇవి తప్ప ఎలాంటి అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ తీసుకురాలేకపోయినటువంటి ప్రభుత్వం అని కూడా చెప్పుకోవాలి వైసీపీ ప్రభుత్వాన్ని. అలాగే మనం కానీ చూసుకుంటే ఈ రోజు ఎన్నో గొప్ప పరిశ్రమలు తీసుకురావడం, లక్షలు కాబట్టడం, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తే ఈ రోజు దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఆంధ్ర రాష్ట్రాన్ని చూసే దిశగా నడుపుతున్న
మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా యువత తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.